నంబర్ 1 స్టూడెంట్ షో. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఎక్కడికి వచ్చాం? ఏ కాలేజ్కి వచ్చాం? ఓకే, మన డిబేట్ స్టార్ట్ చేయబోతున్నాం. టాపిక్ ఏంటంటే, ఇంట్లో పెద్ద కూతురుకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా, చిన్న కూతురుకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా? చిన్న కూతురా పెద్ద కూతురా? చిన్న కూతురు. నువ్వు ఓకే. ఎక్కువ గారాబం చేయొచ్చు, ఏది కావాలంటే అది. అంటే పెద్ద కూతుర్ని గారాబం చేస్తారంటవా? చిన్న కూతురు ఇంట్లో మాదే రాజ్యం. ఇంట్లో నీదే రాజ్యం. ఇంటికి వెళ్ళగానే తొడగొడతావు నువ్వు. నేను ఇంట్లో పెద్ద కూతుర్ని. ఇంట్లో ప్రయారిటీ ఎక్కువ పెద్ద కూతురికే ఉండిద్ది. మీ ఇంట్లో ఒక్క విషయం చెప్పు, దేంట్లో ప్రయారిటీ వచ్చింది నీకు? ఇంట్లో ఏం చేయాలన్నా నన్ను అడిగే చేస్తారు. దేవతవమ్మా నువ్వు. ఇంట్లో పెద్ద కూతుర్ని. ఇంట్లో పెద్ద కూతురివి. ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు, దున్నపోతులా 12 వరకు పడుకుంటాడు. ఏ మగాళ్ళంటే ఏమనుకుంటారు మీరు? పొద్దున్నే లేచి అమ్మకి హెల్ప్ చేయడం, వంట చేయడం, ఇవే మా పని. వాళ్ళేం పడుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నిదట్లోనా కళ్ళల్లోనా ఫ్యామిలీని ఎలా ముందుకు తీసుకోవాలి. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఎందుకంటే నేను కూడా పెద్దన్నాను కాబట్టి. ఓకే, క్రేజీగా ఎవరు కాన్ఫిడెంట్ గా చెప్పారు అంటే, నాకు తెలిసి దున్నపోతుల్లా పండే అన్ను ఉంటే చాలు. దానా ఇట్రా. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పండి. జాజి మూరాటస్తా సోమవారం, మల్లె పూల మూరాటస్తా మంగళవారం, అరే బంతి పూల మూరాటస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరాటస్తా గురువారం. హ్యాపీ సంక్రాంతి రవి. సరే గానీ హ్యాపీ సంక్రాంతి అన్న, ఇవాళ సంక్రాంతి కాదు. సంక్రాంతి అంటే ఇంకా కొత్త అల్లుడు వస్తే సంక్రాంతి వచ్చినట్టే కదా. మేము అసలే గోదావరి వాళ్ళం, ఇంక కొత్త అల్లుడు సంక్రాంతి అంటే చూసుకోండి మరి. రవి, మాతో పాటే ఎప్పుడు ఒంగోలు అలా ఉండిపోవచ్చు కదా, మాకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. అంటే నువ్వు ఉంటే వెలుగు ఆల్రెడీ ఉంటుంది కదా. రవి, మా తమ్ముడు గాలిపటం ఎగరేయడానికి దారం లేదంటున్నాను, రావచ్చుగా. నేను చేంజ్ చేయాలి అక్కడ. మరి మాకు ఆధారమైన దారమైన మీరే కదా. ఫైనలీ నేను పంపించిన గిఫ్ట్ నీకు వచ్చేసింది అనమాట. ఏం గిఫ్ట్ పంపావు? మ్యాచింగ్ డ్రెస్ కొని పంపించాను కదా. రవి, ఒక్క నిమిషం ఆగు. డాడీ, నువ్వు వెతుకుతున్నది దొరికేసింది. మీ డాడీ ఏడున్నాడా? మీ డాడీ ఏడున్నాడా? ఇంతకి డాడీ ఏం వెతుకుతున్నాడు? అంటే పండక్కి పతంగడి వచ్చేసింది కదా. పండక్కి గంగరెత్తి వచ్చిందట్లే. హాయ్, బాగున్నారా? నేను సంక్రాంతికి ముగ్గేస్తున్నాను, మధ్యలో నుంచోవచ్చు కదా. స్వప్న సంక్రాంతి ముగ్గేదా? వస్తా నీకు ప్రకాష్ రాజ్ లాగా చేయకి వస్తుందా? ట్రై చేయి. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇంకా వార్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, అందులో సౌండ్ వస్తుంది. నేను ఈమెకు ఒక స్టేట్మెంట్ ఇస్తా, నీకు చెప్పి నీతో చెప్పిస్తా స్టేట్మెంట్. నేను ఇచ్చే స్టేట్మెంట్, ఒంగోల్లో కొడితే బెంగాల్లో పడతావు, నాటకాలు చేయకు అంది వార్నింగ్. ఒంగోల్లో కొడితే బెంగాల్లో పడతావు, నాటకాలు చెయ్యకు. ఇక్కడ కొడితే బెంగాల్లో పడతావు. ఒంగోల్లో కొడితే బెంగాల్లో పడతావు. ఇక్కడ కొడితే బెంగాల్లో పడతావు. ఒంగోల్లో కొడితే బెంగాల్లో పడితే బెంగాల్లో పడతావు. ఒంగోల్లో కొడితే బెంగాల్లో పడతావు, నాటకాలు చెయ్యకు. ఒంగోల్లో పడితే బెంగాల్లో పడతావు, నాటకాలు చేయకు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, 1 పాయింట్. ఇప్పుడు ఈ సైడ్. పండక్కి కొడదాం ఉట్టి, నీ బుర్రంతా మట్టి. పండక్కి కొడతా ముట్టి నీ బర్ర
కొడతాం ముట్టి నీ బుర్రంతా మట్టి. పండగకి కొడతాం ముట్టి కొత్త కొడతాం. పండగకి కొత్త పులి. పండక్కి కొడతాం ముట్టి నీ బుర్రంతా మట్టి. పండగకి కొడతాం కొత్త కొడతాం కొడదాం ముట్టి. కొడతాం ముట్టి నీ బుర్రంతా మట్టి. అది సై. ఇప్పుడు నువ్వు సైలెంట్ ఉండు, చెప్పు. పండగకి తప్ప ఏం అర్థం కాలేదు. అది చెప్పు నాన్న ఏందో. పండక్కి కొడతాం ముట్టి నీ బుర్రంతా మట్టి. ఎంత ఈజీ ఉన్నది చూడది. అర్థం అవ్వలేదన్నా. రా ఇక పాయింట్ వీకింది, రండి. నెక్స్ట్ పేషెంట్. మేకప్ వేసుకోలేదా ముడతలు కనబడుతున్నాయి. మేకప్ వేసుకోలేదా ముడతలు కనిపిస్తున్నాయి. మేకప్ వేసుకొని వచ్చాము టీవీలో కనిపించడానికి. మేకప్ వేసుకోలేదా ముడతలు కనిపిస్తున్నాయి. మేకప్ వేసుకొని వచ్చాము కనిపించిందా. మేకప్ వేసుకోలేదా ముడతలు కనిపిస్తున్నాయి. ముడతలు. మేకప్ వేసుకొని వచ్చాము. వేసుకోలేదా ముడతలు కనిపిస్తున్నాయి. మేకప్ వేసుకొని వస్తాము. ముడతలు కనిపిస్తున్నాయి. ముడతలు. మేకప్ మేకప్ వేసుకోలేదా ముడతలు కనిపిస్తున్నాయి. చెప్పు. మేకప్ వేసుకొని వచ్చాము టీవీలో కనిపించడానికి. ఇప్పుడు చెప్తా చూడు. మేకప్ వేసుకోలేదా ముడతలు కనిపిస్తున్నాయి. రాడి రెండో పాయింట్ పీకింది. ఈ పాయింట్ వస్తే డ్రా అవుద్ది, లేకపోతే వాళ్ళకి గెలిచేస్తారు. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావంట కదనే గాడిద. క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావంట కదే గాడిద. నా ఏం అర్థం కావట్లేదు. క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావంట కదే గాడిద. కళ్ళు చెదిరి క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతా కళ్ళు చెదిరి. క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నా చూపుల కళ్ళు తగిలి. క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావంట కదే గాడిద. క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావేంటి? నిద్రపోతావంట కదే గాడిద. నిద్రపోతావంట కదే గాడిద. నా క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావేంటి గాడిద అంట. అత్తి ఇప్పుడు చెప్పు, కరెక్ట్ చెప్పు. క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావంట ఏంటి? చెప్తా చూడు. గాడిద. క్లాస్ రూమ్ లో కళ్ళు తెరిచి నిద్రపోతావంట కదనే గాడిదా. పాయింట్ వీకింది. ఒక్క పాయింట్ తో రౌండ్ విన్నర్. క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. నన్ను పిలుస్తుంది సాక్షాత్ లక్ష్మీదేవా. ఎల్లి చూచిదము. అమ్మా లక్ష్మీదేవి, నువ్వే నా తల్లి, ఇంటి ఓనరు. నేనే. లక్ష్మీదేవి నిన్ను కనకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులు ఇస్తానన్నదే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. ఎంతే అడగవే. ఎంత స్వామి? 1,00,000 కోట్లు. లచ్చ మూట అవో వచ్చింది. దా చూద్దాం, దా తీ. స్వామి ఏ స్వామి ఇక్కడ డబ్బులు కనబడతా చూడు ఎన్నున్నాయో. అమ్మో ఇంత డబ్బా. 1,00,000 కోట్లు వచ్చాయి కదా నేలప్ప, నాకెంత ఇస్తా? నీ రుణమే నేను ఉంచుకోలే స్వామి. 1116 ఇస్తాలే.
నీ కక్కుతులు నా కమండలం లచ్చలు దొబ్బేసి నాకు 110 ఇస్తావా? అరే బ్లేడ్ ఇటు తీసుకురా, అరగుండు చేద్దాం దీనికి. ఇప్పుడు దీన్నే రీక్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఒక దొంగ బాబా అండ్ లచ్చిందే. హరోం హరా లక్తి చెరవరా లచ్చిందే. బాడీ పోవద్దు, ఉట్టి కాలు పోవాల. ఉట్టి కాలు లచ్చిందే. నన్ను పిలిచింది సాక్షాత్తు లక్ష్మీదేవి. రండి స్వామి రండి. చెప్పు, రండి స్వామి రండి. నువ్వేనా లక్ష్మీదేవి? ఆ ఇంటికి నేనే లక్ష్మీదేవిని. నిన్ను అమ్మ కరుణించింది. అవునా స్వామి? మాట్లాడుకు. నీకు కరుణించి డబ్బులు ఇచ్చింది. ఎంత స్వామి? 1,00,000 కోట్లు. అయ్య బాబాయ్, 1,00,000 కోట్లే. మాట్లాడుకు. అవునేలప్ప, నీకు 1,00,000 కోట్లు ఇస్తే నాకెంత ఇస్తావు? 1116 లీనా స్వామి. నీ రుణం నాకెందుకు స్వామి? మాట్లాడుకు. నీకు 1,00,000 కోట్లు వస్తే నాకు 116 ఇస్తావా? వద్దు, నీ కకృతిలో నా కమాండలం. అష్మిత వచ్చేసింది. లైట్స్ కెమెరా. లాగేస్తుంది. అరోం హరా లాగేస్తుంది. ఇంకోసారి లాగెట్లా. అరోం హరా లచ్చిందేవి. అరోం హరా అత్తిలి చిన్న భర. అమ్మా తల్లి బయటికి రా. ఇద్దరం సినిమా పోదామా? సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే నిన్ను పిలుస్తుందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. నీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటుందే తల్లి. కూర్చో. లచ్చిందేవి నీకు ఇన్ని డబ్బులు ఇస్తుంది కదా, నాకేమిస్తా? నీ రుణమేం నేను ఉంచుకోలే స్వామి. 1116 లీను నీకు. నీకు కృతిలో నాకు కమ్మండం. అమ్మయ్యా. లైట్స్ కెమెరా. అడుగు పెడితే దరిద్రం దద్దరెళ్ళిపోద్ది. నువ్వు వచ్చినప్పుడే అర్థమైంది. పర్లేదు, అప్పుడప్పుడు అట్లా దారి తప్పుతుంది. లచ్చిందే. ఇదేంటిది, నిజమా భ్రమ? చూద్దాం. లక్ష్మీదేవి. ఎవరు స్వామి? లక్ష్మీదేవి నిన్ను పిలుస్తుంది. మాట్లాడకు. అమ్మా నువ్వు పేరెంటానికి పోయినవా? సీన్ పోయినవా? లక్ష్మీదేవి నిన్ను పిలుస్తుందే తల్లి. అవునా స్వామి? అవును, మాట్లాడకు. అవునేలప్ప, కోట్లు ఇస్తానంటుంది కదా, నాకెంత ఇస్తావే? నీ రుణం నేనేం ఉంచుకోలే కానీ 1116 ఇవ్వను. 116లే. చీ, నా కక్కుర్తులో నా కమండలం. 116. ఈ ఇంటిలో నేను క్షణం కూడా ఉండను. లక్ష్మీదేవి లేదేం లేదు. లైట్స్ కెమెరా యాక్షన్. హరోం హరా అత్తిలి చిరవరా.
లచ్చిందేవేనా చూచేద్దాము. లచ్చిందేవి స్వామి ఈ ఇంట్లో లచ్చిందేవి పిలవన్నమ్మా ఒకసారి. నేనే స్వామి లక్ష్మీదేవిని. మాట్లాడకు, నిజంగా నువ్వేనా లచ్చిందేవి? అవును స్వామి నేనే లక్ష్మీదేవిని. అవునే తప్ప నీకు లక్ష్మీదేవి 1,00,000 కోట్లు ఇస్తుంది. అవునా స్వామి? ఇవిగో ఇక్కడే ఉన్నాయి. స్వామి నేను ఇంత బంగారం నేను ఎప్పుడు చూడలేదు స్వామి. మాట్లాడకు. అవునే తప్ప నీకు ఇన్ని డబ్బులు ఇస్తుందిగా నాకేం ఇస్తావే? అబ్బా స్వామి నీ రుణం నేనే ఉంచుకోలే కానీ 1,116 ఇవ్వను. నీకు ఇన్ని కోట్లు వస్తే నాకు 1,116 ఇస్తావా? మాట్లాడకు, నీకు అకృతిలో నా కమాండం. క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి విన్నర్ కి ఈ గిఫ్ట్ అండ్ దట్ వన్ విన్నర్ ఇస్ ది ఫస్ట్ ప్రైజ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4 goes to లక్ష్మీదేవి. ఓకే అండ్ ది సెకండ్ ప్రైజ్ వీళ్ళలో యాక్టింగ్ చేసే వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ ఎవరు బాగా చెప్పారు అని అంటే ఐ థింక్ ఇట్స్ ఎ టై బిట్వీన్ దీస్ టూ. కంగ్రాచులేషన్స్ యు బోత్. Thank you so much. Congratulations. Let's start a final round. Hey, bidda. ఇది నా అడ్డా. సో ఈ గోల్డెన్ చెప్పులు వేసుకొని ఆ కప్స్ మీద బాల్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఆ రింగ్ లో వదిలేయాలన్నమాట. ఓకే టీమ్ లో 4 ఉన్నారు. ఒకరు పెట్టేసి వేసేసి వస్తారు, మిగతా వాళ్ళు వెళ్తారన్నమాట. కానీ ఒకరు నిల్చున్న తర్వాత టీమ్ లో మిగతా 3 ఉంటారు కదా, వాళ్ళందరూ బాల్స్ తీసుకొని హెల్ప్ చేయాలి మీద పెట్టడం. గాట్ ఇట్? అది ఎలా పెడతారు, ఎంత జాగ్రత్త పెడతారు మీ ఇష్టం. ఎవరైతే 2 టీమ్స్ తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ రింగ్ లో వేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. సూయా అత్త పుట్టేసావే అన్న సూయా. సూయా నాతో సెల్ఫీ కొట్టేసావే అన్న సూయా. మేరే జిగిరి జాను నా పక్క సీట్ ఇస్తాను. నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా. అటర్ రెచ్చగొట్టి చంపకబ్బాయా. సూయా అత్త పుట్టేసావే అన్న సూయా. సూయా నాతో సెల్ఫీ కొట్టేసావే అన్న సూయా. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 balls in your time limit. మీరు 11 వేయాలి. 11 వేస్తే మీరు గెలుస్తారు. అర్థమైంది కదా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Marcos Greg, you would make a trouble. Why am I saying that?
11 is your target. మీరు వేసిన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Quiz Educational Institution నుంచి విన్నర్. Alright, so వెళ్ళిపోయే ముందు ఈటీవీ at 30 glorious years. తగ్గేదిలేలో prestigious shield goes to Dr. Sidhu Sirisha. That brings us to the end of this fantastic episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying.